హిజ్కియాతో చెప్పాడు, నీకు శ్రమకాలం రాకముందే నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. కాబట్టి చెడ్డ దినములు, బహుభయంకరమైన శ్రమ దినములు రాకముందే నీవు చక్కపరుచుకోవాలి. నీ గృహాన్ని చక్కపరుచుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేయుచున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి నిలబడినప్పుడు సకల జనులు ఆయన్ని చూస్తారంటండి. చూసి గుండెలు బాదుకుంటారంట. అయ్యో, నువ్వు దేవుడు కాదనుకున్నావు, అయ్యో మతం మార్చేస్తున్నారనుకున్నావు, నువ్వు నిజమైన దేవుడు అని మాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆయన్ని చూసినప్పుడు గుండెలు బాదుకుంటారంట. గుండెలు బాదుకుంటే లాభం ఉంటుంది? అప్పుడు ఉండదు. దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షింపబడిన వారు, అంతకంటే ప్రభునందు నిద్రించిన వారు మొదట మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఆయనతో కూడా ఉండడానికి వెళ్ళిపోతాం. భూమి మీదకి రాడు ఆయన, భూమి మీదకి రాడు. అక్కడే ఉండి మనల్ని రమ్మంటాడు, మనం వెళ్ళిపోవాలి. విశ్వాసం లేని వాళ్ళు ఉండిపోతారు. విశ్వాసం ఉన్న వాళ్ళు ఆత్మశక్తి ఏం చేస్తుంది? పైకి మనం మార్పు చెందుతాం. ఈ శరీరం ఏమైపోద్ది? మహిమా శరీరముగా మారిపోయి పరలోకానికి, ప్రభు దగ్గరికి వెళ్ళి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అదే కనుక ఈ సంవత్సరంలో జరిగితే మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక భక్తుడు మన దేశానికి వచ్చి చెప్పులు కుట్టేవాడంట. ఎవరైనా? విలియం కేరీ. ఈ భక్తుడు చెప్పులు కుడుతూ పైకి చూసేవాడంట. ఎప్పుడు పైకి చూస్తా కొడుతుంటే ఈ వచ్చిన కస్టమర్లు, ఏమయ్యా ఆ చెప్పులు చూడవయ్యా, పైకి చూస్తా వింటాను వాడు. ఆయన కూడా చెప్పు కొడుతున్నానండి, పైకి చూస్తున్నానండి. పైకి ఎందుకు చూస్తున్నా అంటే, నా ప్రియ ప్రభు వచ్చి ఆ మధ్యాకాశంలో ఉన్నాడేమో, నేను వెళ్ళిపోవచ్చు కదా అని చూస్తున్నానండి. ఆయన వచ్చే సమయంలో ఆకాశంలో మార్పులు జరుగుతాయి. ఆకాశంలో మార్పులు, ఎలాంటి మార్పులో మరి? సూర్యుడు ఏమైపోతాడు? నల్లగా అయిపోతాడు. చంద్రుడు ఎర్రగా అయిపోతాడు. మార్పులు, ఆకాశంలో మార్పులు. జనులు కట్టిక చీకట్లో ఉంటారంట. నక్షత్రాలు రాలిపోయే సమయం చూసా. ప్రభు వచ్చి తన బిడ్డను తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భూనివాసులకు ఆయన ఏం తెలుసు? తీర్పు. 7 ఏళ్ల శ్రమకాలంలో తీర్పు దిగుతూ ఉంటుంది మనుషుల మీద. ఒక్కొక్క పాత్ర వంపుతూ ఉంటే ఉగ్రత పాత్ర. భూనివాసులకు శ్రమ, భయంకరమైన శ్రమ దినాలు. ఆ శ్రమ దినాల్లో ఈ యొక్క క్రీస్తు విరోధి బయలుదేరి ప్రతి ఒక్కరిని ఏమంటాడంట? ముద్ర వేయించుకోమంటాడు. అదేంటది? ముద్ర. మృగం యొక్క సంఖ్య 666. ప్రతి ఒక్కరికి ఉంటుందట నెంబర్. అది వేయించుకున్న వాళ్ళే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళినా ముద్రేది అని అడుగుతారండి. అది కంప్యూటర్తో స్కాన్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నీకు వైద్యం చేస్తారు. ఒక కిరాణా షాప్కి వెళ్తే ముద్ర చూపించాలి, లేకపోతే నీకు సరుకులు ఇవ్వడం. అలాంటి భయంకరమైన దినాలు, భూనివాసులకు తీర్పు తీర్చే దినాలు. ఇప్పటికే అది ఆ టెక్నాలజీ ప్రారంభమైంది. మీలో మరి ఎంతమంది తెలుసు కానీ కొన్ని కంట్రీస్లో అందరూ సమానం చేయాలనంట ఒక నెంబర్ ఇస్తున్నాడంట. ఒక నెంబర్. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నీ జీతం నీ అకౌంట్లోకి రాదు, గవర్నమెంట్ అకౌంట్లోకే వెళ్ళిపోతాయి. అది ఎక్కడ ఉంటుంది? నీ బ్యాలెన్స్ నీ నెంబర్లో ఉంటుంది. అది నీ ఎడమ చేతికి కానీ నీ నుదుటి మీద కానీ చిన్న బియ్యం గింజ అంతా చిప్పు ఉంటుందంట. అది లాక్ పెడతారంట. దానికి కంప్యూటర్ స్కాన్ చేస్తే నీ జీతం ఎంత ఉందో, నువ్వు ఎన్ని రోజులు పని చేసావో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో కూడా వచ్చేస్తాయి. ఎందుకు ఇది అని అంటేనంట, పేదలు లేకుండా అందరూ సమానమే. ధనిక పేద తారతమ్యం లేకుండా ఎవరు పని చేసినా వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళిపోయి ఉంటాయి. ఎవరి చేతిలో కరెన్సీ కనబడదు. బాండ్లు కట్టుకుని లాకర్లు కట్టుకుని అందరూ డబ్బులు దాచుకునే పని ఉండదు.
కంటికి డబ్బులు కనబడవు, నెంబర్లే. అలాంటి టెక్నాలజీ ఇప్పటికే మన దేశంలో జరుగుతుంది. డిజిటల్ కరెన్సీ కదా, డిజిటల్ ఫోన్పే కొట్టేస్తారు, నెంబర్లే. అందరూ డబ్బులు కనబడతాయా? కనబడవు. ఆ షాప్ కూడా చూసుకుని వచ్చేస్తుంది అంటే కొంతమంది ఇలా చూపెట్టే సరిపోతారు, అది అవ్వదు. తర్వాత చూసుకుంటే డబ్బులు రావు. అందుకే బాబు ఆగు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు, స్పీకర్ పెట్టారు, 23 రూపాయలు ఈ అకౌంట్లోకి వచ్చి నీ బాస్ అంటున్నాడు. కొత్తగా వచ్చినప్పుడు ఆ స్పీకర్ అలా మాట్లాడాక వెళ్ళాలి, లేకపోతే డబ్బులు రాలేదండి. ఇవన్నీ కూడా మార్పులు. ఎక్కడ చూసినా కరువు. ఇప్పుడు భారతదేశానికి పెద్ద కరువు రాబోతుందండి. వర్షాలు ఉండవంట, ఎల్ నినో, సూపర్ ఎల్ నినో, ఎండలు భయంకరంగా ఉంటాయి, భూమి బదిలాసిపోతుంది, నీళ్ళు ఉండవు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, కరువు, డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా వస్తువులు దొరకవు. అలాంటి పరిస్థితి మన దేశానికి రాబోతుంది. భూనివాసులకు తీర్పు తీర్చటకు ఆయన వెయిట్ చేయించున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఇవన్నీ జరగబోతున్నాయి. మరి ఇంకా నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకుంటూ నీ యొక్క దురలవాట్లు, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన గుణాలు లోపలుంచుకుని ప్రభువా త్వరగా రా నాయన మరణాత అంటారు కొంతమంది. ఏమంటారు అంటే ఏంటి? ప్రభువా త్వరగా రమ్ము. మరి వస్తే రెడీగా ఉన్నావా? మరణాత అంట. ఒకళ్ళగా గ్రీట్ చేసుకుంటారు మరణాత అని. అంటే ప్రభువా త్వరగా రమ్ము, ప్రభువాని యేసు త్వరగా రమ్ము. ఆయన వస్తే నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆయన ఆశీర్వాదం నీ మీదకి ఎప్పటికీ రాదు. దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారో, ఎలాగ ప్రభు దగ్గరికి వచ్చారో చూద్దాం. ముందుగా 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయినమ్ము, నా వలన మీకు నిర్బంధము లేదని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఎలీషా 12వ అరక తోలుతున్నాడంట. ఏదైనా దాదాపుగా ఎంత ఉంది? 12 అరకలు ఎడ్ల చేత దుక్కి తిన్నించు 12వ అరక తాను తోలుచుండెను. ఏలి అతన్ని చారబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి. ఏలియా తర్వాత ఎవరిని నేను ప్రవక్తగా ప్రతిష్ఠించాలి అని అడిగితే దేవుడు ఎలీషాను చూపించాడు. ఈ ఎలీషా ఎలాంటి వాడంటే దేవుని ఎడల భయము కలిగిన వాడే. ఏం చేస్తున్నాడంట? పొలమును దున్నుతున్నాడు. పొలము దున్ని ఏం చేస్తారు? ఏం చేస్తారంటే పొలం దున్నాక నీరు కడతారా అమ్మా? విత్తనాలు వేస్తారంట, నీరు కట్టేస్తారంట. పొలం దున్నేసి విత్తనాలు వేసేసి నీరు కట్టేస్తారంట, అంతేనండి. ఇంకేం చేస్తారు? నాట్లు వేసేస్తారు, పంట వచ్చేస్తారు. మీకు దున్నగానే మొదట ఏం ఏరుతాడు? అందులో నుంచి రాళ్ళను ఏరి ఆకులు పారేస్తారు. రాళ్ళు ఉండగా నీకు దిగుబడి రాదు. రాళ్ళు ఆ భూమిలో మెత్తగా మట్టుండా దాన్ని సిద్ధం చేస్తాడు, చదును చేస్తాడు. మీరు గమనించడం లేదు కానీ బాగా నీరు కట్టి మెత్తగా చేసేసి దాని మీద ఒక పెద్ద చెక్క అలా తీసుకెళ్తూ ఉంటాడు, సమానంగా చేస్తాము. సిద్ధపరిచే అలా సిద్ధపరచకుండా నీకు ఫలము రాదు. ఈ ఎలీషా ఏం పని చేస్తున్నాడు? దున్నుతూ ఉన్నాడు పొలాన్ని. అంటే తన హృదయాన్ని దున్నుకుంటున్నాడు కదా. తన హృదయాన్ని దేవుని సేవ కొరకు సిద్ధం చేసుకుంటూ దేవునికి ఇష్టం లేనివన్నీ ఏరేస్తున్నాడు, తీసేస్తున్నాడు. రాళ్ళు, ముళ్ళ కంచెలు, గచ్చ పొదలు అన్నీ ఏరేస్తున్నాడు. ఏరేసి తీసేసి 12వ అరక తాను దున్నుతా ఉన్నాడు. అప్పుడు ఏలియా ఏం చేశాడు? తన దుప్పటి వేయగానే వెంటనే అంటున్నాడు, ఇప్పుడే నేను నీ వెంట వచ్చేస్తాను. ఒక్కసారి మా తల్లిదండ్రులకు చెప్పి ఇంటి వారికి విందు చేసి కదా
నేను వెంటనే వచ్చేస్తాను అంటాడు. డబ్బును హత్తుకున్నవాడు కాదు ఈ సేవకుడు. డబ్బును ప్రేమించేవాడు చాలా ధనికుడు. విస్తారమైన పొలం ఉంది, దాదాపు 120 ఎకరాలంట ఆయనకున్న పొలం. అంత పొలాన్ని దున్నుకుంటూ ఎంతో మిక్కిలి ధనవంతుడు ఆయన. కానీ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎడ్లను అరకను పొలాన్ని వదిలేసి ఏలియా వెంట దేవుని వెంబడించడానికి నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప నిర్ణయం. ఆయనకుండే ఆశ అంతా ఏంటంటే ఏలియా కంటే గొప్ప సేవ నేను చేయాలి. చూసారా, ఎప్పుడైతే ఎడ్లను విడిచి అరకను విడిచి ఏలియా వెంట వచ్చాడో దేవుడు ఎంతో సంతోషించాడు. దేవుడు ఎంతో సంతోషించాడు. నా రాజ్యము నీతిని కట్టాలంటే, నా రాజ్యాన్ని కట్టాలంటే ఏం చేయాలి? అన్ని సౌకర్యాలు సుఖాలన్నీ విడిచిపెట్టి మీరు రావాలి. అప్పుడు మీ జీవితాల్లో నేను గొప్ప అద్భుతాలు అనేక ఆశ్చర్యకారాలు చేసి నా నామాన్ని మహిమపరుచుకుంటాను. అందుకే ఉద్యోగాలు విడిచిపెట్టేసి, అనుకున్న బంధువులు విడిచిపెట్టేసి, సమస్యలు విడిచిపెట్టేసి దేవుళ్ళలోకి వచ్చి సేవ చేసే సేవకులు చేసే సేవ ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎక్కడైనా మీరు గమనించండి, ఎక్కడైనా గమనించండి. ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన మధ్య ఆకాశంలో ఉంటారు, మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయే సమయం వచ్చింది. భూమి మీద ఉన్న ఏలియా పరలోకానికి తీసుకుపోబడ్డం అనేది ఎలా జరిగిందో అలాగే ఈ దినాల్లో మనకు కూడా, సంఘానికి కూడా జరగబోయే సమయం. ఏలియా అందుకు సిద్ధపడ్డాడు. ఏలియా చాలా సిద్ధపడ్డాడు. మొహమాటం లేనివాడు కదా. 2 తలంపుల మీద ఎప్పుడు ఊగిసలాలేదు ఏలియా. అవునంటే అవును, కాదంటే కాదు. 2 తలంపుల మీద లేడు. ఎప్పుడు ఏలియా సజీవమైన దేవుణ్ణి నిరూపించే ఆత్మీయ మెట్టులో ఉన్నాడు ఆయన. అయితే ఏలియా అంటాడు కదా, ఇదిగో నేను పరలోకానికి పిలువబడబోతున్నాను, నా కోసం అగ్ని రథాలు వస్తాయి అంటే ఎలీషాని అడుగుతాడు, నేను వెళ్ళిపోయే ముందు నీకేం కావాలో అది ఇచ్చి వెళ్ళిపోతాను అంటాడు. నీకేం కావాలో అది ఇచ్చి వెళ్ళిపోతాను. ఏం కావాలి నీకు? ఏం కావాలని అడిగితే ఏమడిగాడు? 2 ఆత్మ. ఎంత గొప్ప ఆశది! మీరు ఎప్పుడైనా అడుగుతున్నారా దేవుణ్ణి అలాగా? ఆత్మ పాలి ప్రభా, నాకు నీ పరిచర్య చేయడానికి నాకు ఆత్మను అనుగ్రహించు. ఎలీషా నీ మీద ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మది? రోషం కలిగిన ఆత్మ. దేవుని పని కొరకు, ఆయన రాజ్యం కొరకు రోషం కలిగిన ఆత్మను కలిగి ఉన్నాడు ఏలియా. ఆ ఆత్మ 2 పాళ్ళు నాకు, డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ నాకు కావాలి, ఇస్తావా అని అడిగితే ఏలియా అన్నట్టు, నువ్వు చాలా కష్టమైనది అడిగావు. అయితే నేను తీసుకుపోబడేటప్పుడు నన్ను చూడగలిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఆ తరుణాన్ని ఎలీషాకి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు ఆశీర్వాదం? ప్రభు నిమిత్తం అన్నీ విడిచిపెట్టి ఆయన సేవకు తను తాను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి దేవుడు ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ ది స్పిరిట్ ఇవ్వడానికి ఎక్కడా వెనకాడలేదు. ఆ అగ్ని రథాలు వచ్చి ఈయన వద్ద నుండి ఏలియాను తీసుకెళ్ళిపోతుంటే ఎలీషా చూసి నా తండ్రి నా దేవా అని ప్రార్థన చేశాడు. చేయగానే అక్కడి నుంచి ఎలీషా తన దుప్పటిని విడిచిపెడతాడు. చూసారా, అక్కడి నుండి ఎలీషా జీవితం మరి నిజంగానే 2 ఆత్మతో పనిచేశాడు ఎలీషా ఏలియా కంటే రోషం కలిగి బ్రతికాడు. రాజులకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. ఆ సిరియా సైన్యాధికారి బహుమానాలు తెస్తే తీసుకున్నాడా? తీసుకోలేదు. ధనమును ప్రేమించే సేవకుడు కాదు ఈయన. డబ్బును ప్రేమించే సేవకుడు కాదు. ఈ దినాల్లో సేవకులు ఎలా ఉన్నారంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళని ప్రేమిస్తున్నారు, డబ్బునే ప్రేమిస్తున్నారు. దేవుడి కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే సేవకులు ఎక్కువైపోయారు. చూసారా, దేవుని వాక్యంలో గద్దింపు ఎవరికి? పేదవాడికి. ధనవంతుడికి మాత్రం అలాంటిది. కానీ యేసు ప్రభు ఏమన్నారు? ఒక ధనవంతుడు వచ్చి, ప్రభా
నేను నిన్ను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగితే ఆయన ఏమన్నారు? ఆజ్ఞలను పాటించగలరు. అంటే చిన్నప్పటి నుండి ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంటే సండే స్కూల్ రిట్రీట్లకు వెళ్ళి ఆజ్ఞలు కంటగా పెట్టేసి బాగా నేర్చేసుకుని పాటిస్తున్నాడు. బాగా మంచిదే, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటది? నీది ఆస్తంతా అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు? డబ్బు ఉన్నంతసేపు మన ఆత్మీయత కనబడదండి. పూర్తిగా డబ్బు జీరో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు అప్పుడు మన విశ్వాసం బయటకు వస్తుంది. వస్తే విశ్వాసం వస్తుంది, లేకపోతే ఏమవుతుంది? భ్రష్టత్వం వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు మొత్తం ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చేయి, అప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీకు భక్తి జీవితం అంటే ఏంటో చూపిస్తాను, విశ్వాసం అంటే ఏంటో చూపిస్తాను, వదిలిపెట్టరా అన్నాడు. అంటే ఆ యమ్మసులు ఏం చేశాడు? ముఖము చిన్న బుచ్చుకుని అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. డబ్బులు విడిచిపెట్టడం ఇష్టం లేదు, ఇష్టం లేదు. మీలో ఎంతమందికి ఇష్టం? అన్నీ విడిచిపెట్టేసి, డబ్బులు విడిచిపెట్టేసి, బ్యాంక్ బ్యాలెన్స్ కాను సంచులు వేసేసి నన్ను వెంబడించు అన్నాడు అనుకోండి ప్రభు. ఎంతమంది వస్తారు వెంబడించిన? అది 1, 2, 3, 4, 5 మిగతా అందరూ రారా? అయితే మీ డబ్బులే మిమ్మల్ని పరలోకానికి కలపకుండా వెనక్కి లాగేస్తా, చూసుకోండి. వీళ్ళారా ఇక్కడ ఉన్న ఏవి మనతోటి రావు. కాబట్టి వాటిని మీరు ప్రధానంగా ఎంచొద్దు, వాటిని మీరు గొప్పగా ఎంచుకోవద్దు, వాటిని పట్టుకుని వేలాడద్దు, వాటి కోసం గొడవలు పడద్దు కదా. ఈ యవనస్తుడు వెళ్ళిపోయాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు ఇష్టపడడం ఇష్టం లేకపోయింది, పేదలకు పెట్టడం ఇష్టం లేకపోయింది. కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ పేదలు పెట్టవు. ఎవరు పెడతారు? మళ్ళీ డబ్బులు వేసి ఇచ్చేవాళ్ళకి పెడతారు. డబ్బులు వేసి ఇచ్చేవాళ్ళకి పెడతాం, లేకపోతే ఏం చేస్తారు? వడ్డీలకి ఇస్తూ ఉంటారు. పేదలకు ఎవరు? పేదవారికి సహాయం చేసే ఆ మనస్సు నీవు కలిగి ఉండాలని ఈ యవనస్తుడికి ప్రభు నేర్పిస్తే అతడు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. నా డబ్బులు నేను పేదలకు ఇవ్వమేంటి, నేను ఇవ్వలేను, అలాగే వెళ్ళిపోయాడు. అంటే బుద్ధిపూర్వకంగా ప్రభు సన్నిధిని తృణీకరించి అతడు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. చూసారా, ఒక బైబిల్ స్కాలర్ ఏం చెప్పారంటే, ఆ యవనస్తుడు వెళ్ళిపోయిన తర్వాత అతనికి నెమ్మది లేదండి. ఎవరు డీల్ చేశారు? దేవుడే మాట్లాడాడు కదా అతనితోటి. అని వెళ్ళాక నెమ్మది లేదంట. ఉదయం కలవ వచ్చేస్తుంది. అమ్మేసి పేదలకి ఇమ్మన్నాడు, నేను వచ్చేసాను, ఇచ్చేస్తానని చెప్తే బాగుండు, అసలు ఇచ్చేస్తే బాగుంటుందేమో, ఎందుకు వచ్చింది ఈ డబ్బు, అలాగ నెమ్మది లేని వాడిగా ఉన్నాడు. కలవరం. నిజంగానే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ మొదటి క్రిస్టియన్ చర్చ్కి ఎన్నో శ్రమలు వచ్చినాయి, కరువులు వచ్చినాయి. అలాంటి టైంలో వాళ్ళకున్నదంతా సమిష్టిగా ఉంచుకొని సంఘ విస్తరణ కొరకు వాళ్ళందరూ ప్రయాసపడేవారు. ఆ సమయంలో ఈ యవనస్తుడు ఏం చేశాడంట? తన డబ్బునంతా తెచ్చి సంఘ పరిచర్యకి వాడాడంట. అలాగ రక్షించబడ్డాడని ఒక బైబిల్ స్కాలర్ చెప్తూ ఉంటే నేను విన్నాను అన్నమాట. కాబట్టి ప్రభు డీల్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నశించుకోలేదు. ఈ ధనవంతుడు కూడా నశించుకోలేదు. కాకపోతే అతను మొదట తన యాటిట్యూడ్ ఎలా చూపించాడంటే ఇష్టం లేనట్టుగా చూపించాడు. కాబట్టి ఈ ఎలీషా తన ఎడ్లను, అరకను, ఆ పొలాన్ని, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టేసి ఏలియా వెంట వచ్చినప్పుడు ఆ ఎలీషా దేవుని కొరకు రోషం కలిగి దేవుని యొక్క ఆత్మ బలమును పొంది సేవ చేశాడు. ఆయన చనిపోయినప్పుడంట ఆయన సమాధి చేశాడు. చేస్తే ఒక సైనికుడు ఒక శవాన్ని తీసుకొచ్చి శత్రువులకు భయపడి గబగబా ఏలియా సమాధిలో అతన్ని పెట్టేస్తే ఏలియా ఎముకలకు ఆ శవం తగలగానే లేచి నిలబడ్డదంట. శవంలో ఒక జీవం వచ్చింది. అంటే ఎలీషా ఆ ఎముకల్లో కూడా ఏముంది? జీవం ఉంది, శక్తి. ఎలీషా ఎముకల్లో అంత శక్తి ఉంది. ఏలియా అయితే అగ్నిరథాల్లో పైకి వెళ్ళిపోయాడు. ఎలీషా ఎలా బ్రతికాడంటే రెండంతల ఆత్మచేత, దేవుని ఆత్మచేత నింపబడి సేవ చేశాడు. ఏలియా చేసిన అద్భుతాల కంటే
ఎక్కువ అద్భుతాలు చేసి దేవుని నామాన్ని మహింపరిచాడు, ఘనపరిచాడు. డబ్బును ప్రేమించలేదు. బంగారము, వెండి, చేనారు వస్త్రాలు తీసుకున్నాడా? తీసుకోలేదు. కానుకలు తీసుకోలేదు. విలువైన కానుకలు తీసుకోలేదు. నిజమైన సేవకుడు అంటే అది. అలా చేశాడు. కాబట్టి ఆయన సేవను దేవుడు ఆశ్చర్యంగా ఆశీర్వదించాడు. ఆయన ఎముకల్లో కూడా ఆత్మశక్తి నింపబడి ఉన్నది. అలాగే మనం ఇంకొక భక్తులు చూడొచ్చు. ఎవరైనా ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనం చూడండి. నీవు లేచి ఈ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము అలా ఊరు మళ్ళా మాట మాట్లాడతారు. అబ్రహాము ఊరు. ఆ ఊర్లో ఉండే అబ్రహాము ఏమన్నాడు? దేవుడు నీ కుటుంబంతో నువ్వు బయలుదేరు. మనకులాగా ఒక బీరువా, ఒక మంచం, ఒక కుర్చీ, ఒక ఫ్యాన్ ఉందా ఆయనకి? విస్తారమైన ఆస్తిపరుడు అబ్రహాం. తన ఇంటి పుట్టి పెరిగిన దాసులు 318 మంది ఉన్నారు ఆయనకి. దాసులు వాళ్ళందరినీ తీసుకుని దేశం విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి ప్రయాణం కట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ సంపూర్ణ విధేయత చూపించాడు అబ్రహాం. బంధువులు విడిచిపెట్టేశాడు, ఆచారాలు విడిచిపెట్టేశాడు. దేవుడు ఎలా చెప్తే అలా వినడానికి ఆయన మరి నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని దేవుడు అందుకే అంటాడు, అబ్రహామా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, జనములకు ఆశీర్వాదకరంగా నీ సంతానాన్ని చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జనముల కంటే దేశ విదేశాలకి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఎలాగ ఆశీర్వదించబడ్డారు? అబ్రహాము సంతానం ద్వారా మనం ఎలా ఆశీర్వదించబడ్డామండి? మన ప్రియ కుమారుడే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడ్డాయి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు భయభక్తుల ద్వారా మరి ఎంతో ఆశీర్వాదం ప్రపంచ దేశానికి వచ్చింది. ఎవరి సంతానమైనా? అబ్రహాము సంతానం, యూదా సంతానం నుండి దావీదు కుమారుడిగా ఆయన ఎంచబడి జన్మించినాడు. మనందరికీ కూడా రక్షణ ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకి రక్షణ తీసుకొచ్చాడు. అలాగా ఎవరైతే ఎంత మూల ఉన్నవారైనా, ఎంత అడవుల్లో ఉన్నవారైనా, ఎంత ద్వీపాల్లో ఉన్నవారైనా సరే, యేసయ్యా నేను నమ్ముతున్నాను నా దేవుడు, ఇదిగో నా పాపాలన్నీ ఒప్పుకున్నా, నీ రక్తంతో నన్ను కడుగునాయన అని ప్రార్థన చేస్తే ఆ క్షణమందే ప్రభు అతని హృదయంలో సంపూర్ణమైన సమాధానము అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదం ప్రపంచ దేశాలకి దేవుడు అనుగ్రహించాడు. బంధువులు విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, తన ఊరిని విడిచిపెట్టేశాడు. ఎవరిని వెంబడించాడు? దేవుణ్ణి వెంబడించాడు. నువ్వెవరిని వెంబడిస్తున్నావు? బంధువులు విడిచిపెట్టట్లేదు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఉంటున్నావు, వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉంటున్నారు. అన్య సంబంధమైన ఆచారాలతోటి నువ్వు నడుస్తున్నావు కదా. అన్ని విడిచిపెట్టేస్తారు కానీ ఏం విడిచిపెట్టరు? అన్ని ఆచారాలు విడిచిపెట్టరు, చిన్నలు పట్టుకుంటారు. మళ్ళీ ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా బాగా ప్రార్థన చేస్తాను. మీరు ఆ ప్రార్థన విన్నారంటే అయ్యో వీడు అతిభక్తి పర్రాలు అనుకుంటారు. ఆవిడ ఏం చేస్తుందంట, వాళ్ళ మనవడికి రాత్రి ఎడుతుంటారంటే కొబ్బరికాయ దిష్టి తీసుకొడుతుంది. ఎవరికి తెలియదు ఈ మాట. ఇలా దిష్టి తీసేసి రోడ్డు మీద కొట్టేసి కామ్గా వచ్చేస్తుంది అని ప్రాబ్లం. చూసిన వాళ్ళు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అవునా, నిజమా, నిజంగానా? అయ్యో మేము కళ్ళగా చూసాం ఆవిడ అలా ప్రార్థన చేస్తుంది. కానీ ఆవిడ దగ్గరికి ఏమున్నాయి? అన్యాచారాలు. నీ అన్యాచారాలు నిన్ను పరలోకానికి వెళ్లకుండా వెనక్కి లాగేస్తాయి. జాగ్రత్త. కొంతమంది కొత్త బట్టలు కూడా కట్టుకునే ముందు పసుపు బొట్లు పెట్టుకుంటారు. మరి కొత్తదని తెలియాలనో లేకపోతే యువతలో తెలియదు కానీ అదొక ఆచారం. ఆ ఫోటోల దగ్గర, పటాల దగ్గర పెట్టి లేకపోతే మూలలు నెట్టి, ఆ మూలను ఏముంటుంది గోడకి ఇలా పసుగా కొట్లాడతారు. ఆ మూలను ఎట్టి తెచ్చి బట్టలు కట్టుకుంటాం. అన్ని ఆచారాలు కదా, అన్ని సంబంధమైన ఆచారాలు.
కొడుకు చెప్తే చేతి తీసుకోకూడదట. మరి ఎక్కడ కింద ఎక్కడ డామందులో చెట్లు వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం అయితే ఉపయోగపడదంట. బదులు బొమ్మ లోపలికైనా రావాలంట, బయటైనా వచ్చి తీసుకోవాలంట. ఏంటి అవసరాలు? ఎలాంటి కొత్త ఇల్లు కట్టుకుంటే నేను చేయాలి పునాదిలో ప్రార్థన పాస్టర్ గారు ముందు పిలిచి ప్రార్థన చేయించేసుకుంటారు. ఆయన ఇలా వెళ్ళగానే నవధాన్యాలు పడతారు అందులో. పునాది వేసేసి కట్టేస్తారు. ప్రార్థనతో కట్టామని అంటారు. కానీ ఆ పునాదులు ఏముంది? ఆ ఇంట్లో సమాధానం ఉంటుందా? అన్యాచారాలు చెన్ను కట్టుకున్నాం. ఇంకా విడిచిపెడితే మొత్తం విడిచిపెట్టాలా? ఎలాగండి? మోయాబు దేశస్తురాలైన రూతు ఏం చేసింది? వాళ్ళ దేశాచారాలన్నీ విడిచిపెట్టేసి నీ దేవుడే నీ జనమే నా జనమే అది విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో కష్టం అనుభవించడానికి ఇష్టపడ్డది. ఆ విశ్వాసాన్ని దేవుడు కనపరిచాడు. ఆమె డిసెండెంటే యేసుక్రీస్తు ప్రభు. బోయజుని పెళ్లి చేసుకుంటుంది. ఆ కుమారుడి నుండే వచ్చారు ఈ సంతానం. చూసారా ప్రభు ఎంత ఘనంగించాడు ఆ విశ్వాసాన్ని. అన్య దేశపు ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టేసి బంధువులు విడిచిపెట్టేసింది. ఒక అమ్మాయేమో చిన్నపాళ్ళు ఏం చేసింది? ముద్దెట్టుకుంటాడే చెప్పేసింది, అవే నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి, నేను ఆచారాలను మా అమ్మల్ని మడిచిపెట్టలేను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటానని వచ్చేస్తాను. ఈ రూతు మాత్రం అలా వెళ్ళిపోలేదు. ఆమె తన అత్తగారులు ఎవరు చూసింది? దేవుని చూసింది. చూసి అయ్యో మా మోయాబు దేశంలో విగ్రహాల కంటే, మా మోయాబు దేశాల ఆచారాల కంటే ఈమె నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. నేను కూడా ఆయన్నే నమ్ముకో. అప్పటికి చాలా నష్టం జరిగింది ఆ ఇంట్లో. మాంగారు చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయినవాడికి, ఏమీ పంట లేదు, లాభం లేదు. అయినా సరే ఈ రూతు అత్తగారు ఎవరిని చూసిందండి? జీవము గల దేవుడిని చూసింది. ఒక రకంగా అనుకోవచ్చు, ఏమి నేను చూసింది ఆవిడ ఇక్కడికి వచ్చి, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చూస్తాను అక్కడ, ఎందుకు వచ్చింది గొడవ బాబాయ్, టాటా చెప్పేద్దాం అనుకోలే. నమ్మింది. ఆయన జీవము గల దేవుడు, నాకు ఆయన కావాలి, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట చదువుతుంటేనే నాకు ఒళ్ళంతా ఒకలాగా పొలకరించి వచ్చేస్తూ ఉంటారు. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవు మృతు పొంది చోటనే. అంటే ఎక్కడికి వెళ్తాను? మరణలోకానికి. నీవు మృతు పొందే చోటన నేను మృతు పొందుతాను. మరణము తప్ప నిన్ను మరి ఏది? ఇంత చక్కగా ప్రేమించే కోడలు ఉన్నారో ఈ దినాల్లో? ఎక్కడున్నారండి బాబు? ఈరోజు పెళ్ళి అయిందనుకో, 2 రోజులు ఎలా 1 2 3 రోజులు అక్కడున్నాడు, ఏదైతే వెళ్ళిపోదాం అంటారు. అక్కడ ఖాళీ ఉందంట. టూలెట్ ఫోటో నేను చూశాను, బండి మొత్తం వస్తా వెళ్ళాడు. అడ్వాన్స్ ఎంత కావాలి మా నాన్న అడిగి చెప్తాను. మీ అమ్మతో మాత్రం నేను ఉండలేను ఇక్కడ. ఆయన కోడలు బయలుదేరారు ఇప్పుడు కదా. అంతేగాని అత్తగారిని హత్తుకుని, అత్తమ్మ నువ్వే నా తల్లి లాంటి దాన్ని, నిన్ను మా అమ్మ కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటాననే కోడళ్ళు లేదు, రావట్లేదు. ఎందుకంట? ఈవిడు కోడలుగా ఉన్నప్పుడు అత్తగారిని చూడలేదు కాబట్టి. ఒక ఆవిడ అంటుంది, ఏమండి మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అయితేనే అవతరాలు అంటున్నారట అత్తగారు లేని సంబంధం చూడండి అంటున్నారట. ఇది ఎక్కడ గొడవండి? అదేట మా అలా ఉండేంటి, తప్పు కదా అన్నాను. తప్పు కదండి, నేను అలా అనుకుని వచ్చానండి ఇంటికి, మా అత్తగారు లేదని నేను వచ్చేసరికి. అందుకు ఇప్పుడు నన్ను అలా అడుగుతున్నారండి. అందులో నేను అడగకూడదంటండి. ఇది ఎక్కడ గొడవండి అంటుంది. మరి అది న్యాయమే? నువ్వు లేవే అత్తగారు లేని నీళ్ళు కావాలని నువ్వు వచ్చింది, నీకు వచ్చే కోడలు కూడా అలా అడుగుతున్నారు. మరి త్వరగా సర్దేసుకు ఇల్లు అన్నాను నేను. అంటే ఆవిడ నవ్వుతుంది, నవ్వి ఎంత దారుణం అండి అంటే. దారుణం కాదు, నేను పశ్చాత్తాపడుతున్నానండి. నేను అలా అన్నందుకు నేను చాలా పశ్చాత్తాపమారు. అది పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాప దేవుడు అంగీకరిస్తే అప్పుడు నీకు మంచి కోడళ్ళు వస్తారు, ప్రార్థన చెయ్యమ్మా అని నేను చెప్పానండి. ఎలాంటి కోడలు ఈవిడ? దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టేసి ప్రభువును హత్తుకోవడానికి ఇష్టపడ్డాను కదా. ఏమీ లేదు నయోమి దగ్గర, ఏమీ లేదు. ఏముంటుంది? నేను మళ్ళా బిడ్డలు కానీ మీకు ఇవ్వలేను. ఒకవేళ కన్నా నేను అద్భుతం జరిగి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకా మీరు ఉంటారా అని అడుగుతాడు. కానీ ఎలాంటి అద్భుతం జరిగింది రూతు జీవితంలో?
దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే, తీర్మానించుకుంటే, నీ ఆచారాలు, ఈ లోక సంబంధమైన అన్నీ కూడా ప్రక్కన పెట్టి వాక్యము ప్రార్థనతో నువ్వు ముందుకు సాగితే దేవుడు నీ విశ్వాసాన్ని కూడా అలాగే ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వాదం వచ్చింది, ఇక్కడ రూతు సంతానం ద్వారా కూడా మనకి ఆశీర్వాదం వచ్చింది. వీళ్ళరా ఆశీర్వాదం వచ్చింది. చూడండి, మనకు బాగా తెలుసు ఒక ఆయన లూకాసు వార్తలో ఉంటాడు. ఆయన పాపం చెట్టు ఎక్కాడు పైకి, ఎవరిని చూద్దామని యేసు ప్రభువుని చూడాలని ఆశ, చూసి ఆయన్ని వెంబడించాలని ఆశ. చెట్టు ఎక్కాడు. పుట్టాడు కానీ మంచి గట్టి ఆలోచనలో ఉన్నవాడు అనమాట. చెట్టెక్కి ఆయన్ని చూడగానే తనలో ఉన్న పాపం అంతా కరిగిపోయిందండి. తనలో ఉండే ధనాపేక్ష పోయింది. ప్రభు అన్నాడు, నేను ఇంటికి వస్తాను రాబోయా అని పిలిచాడు. ఆయన గబగబా దిగిపోయి ఇంటికి తీసుకెళ్ళి ప్రభు అడగకుండానే ఏమంటున్నాడు, ఇస్తాను, ఆస్తుల సగం ఎవరికి ఇస్తానంటున్నాడు? పేదలకు. యేసు ప్రభు ఆ యవనస్తుడు చెప్పినట్టుగా పేదలకు ఇచ్చామని చెప్పినోడేమీ ఇవ్వలేదు. ఇక్కడేమో ప్రభు అనకుండానే ఇతనే నా ఆస్తులో సగం ఎవరికి ఇచ్చేస్తానంటున్నాడు? పేదలకు ఇచ్చేస్తాను. తర్వాత నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగానైనను దేనినైనాను తీసుకునేట్లా అతనికి 4 అంతలు. ధర్మశాస్త్రం ఇది. ఎవరి దగ్గర నువ్వు అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లించాలి. ఇచ్చేస్తానని ఒప్పుకుంటున్నాడు. వెంటనే ప్రభు ఉన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాము దేశాన్ని, ఊరిని, బంధువుని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు కాబట్టి అతన్ని దేవుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎంచాడు. కాబట్టి ఈ యొక్క జక్కయ్య ఇతడును అబ్రహాము కుమారుడే. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం కల్తీగా ఉందా? కల్తీ ఆహారం తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. నీ విశ్వాసంలో కల్తీ ఉంటే అద్భుతాలు జరగవు, ఆశ్చర్యాలు జరగవు. కాబట్టి ఇతడు తన యొక్క ఆస్తంతా సగం పేదలకు ఇచ్చేస్తున్నాడు. తర్వాత అన్యాయంగా తెచ్చిన సరుకులు తిరిగి 4 అంతలు ఇచ్చేస్తున్నాడు. కొంతమంది అన్యాయంగా ఇతర వస్తువులు అడిగి తీసుకుని ఇవ్వరు. రండి ఊరు వెళ్తున్నాను, ఒకసారి మీ నెక్లెస్ ఇస్తారా అని అడిగి తీసుకుంటారు. అడిగి తీసుకుంటే పాపం ఈవిడంటారు ఊరు వెళ్తాను అంటుంది కదా అని ఇస్తుందే కానీ ఈవిడ మనసంతా నెక్లెస్ అంటారు, వెళ్ళిపోతా ఉంటుంది. ఎక్కడ జాగ్రత్త అమ్మా, బాత్రూంలో వదిలేకే, జాగ్రత్త అని చెప్తే ఈవిడేమో తీసుకుని వెళ్తుంది. వస్తుంది ఊరి నుంచి వచ్చేసరికి ఈవిడ ఎదురు చూస్తుంది, ఇంకా ఇవ్వట్లేదు, వచ్చేసింది ఊరి నుండి అంటారు. తీసుకున్న మనిషి ఎవరు? ఇచ్చిన మనిషికి ఏమో మనసు ఆగదు. వెళ్ళి ఎలా ఉన్నారు, బాగున్నారా అని పలకరించి, ఎప్పుడు వచ్చారు, వీళ్ళు వచ్చేసారా, బాగానే జరిగినాయి అన్నీ అని అడుగుతా ఉన్నా కూడా ఆ తీసుకున్న వ్యక్తికి గ్రహింపవదు. అయ్యో వస్తువు కోసం వచ్చింది, ఇచ్చేయాలని జ్ఞానం ఉండదు. అలాగే పల్లికి లెక్క అన్నీ బాగా జరిగే అంటది కానీ వస్తువు గురించి మాట్లాడు. అప్పుడు ఉండబట్టలేదంటది. ఇంక మళ్ళీ ఏమన్నా ఊరు ప్రయాణం ఉన్నా ఏంటి అని అడుగుతుంది. అంటే అబ్బాయి ఏమీ లేదు. అయితే మరి నేను ఊరు వెళ్తున్నాను, వస్తువు ఇస్తావా అంటది. అయ్యో ఇచ్చేద్దాంలో ఏం అరిపోదు, నా దగ్గర నీ దగ్గర ఉంటాయి కదా అంటది. అంటదిగానే ఎవరు చూసారా? వస్తువు తీసుకుంటారు ఎవరు, పుస్తకం తీసుకుంటారు ఎవరు, పైన అంటారు కొని ఇచ్చేస్తాను అంటారు ఇవ్వకుండా. ఇచ్చేయచ్చు కదా ఎవరు. ఇది ఒక రకమైన భయంకరమైన పద్ధతి అనమాట. కానీ ఈయనేమన్నాడు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగి వేరే వాళ్ళ వస్తువులు మన దగ్గర ఉండకూడదండి. వెంటనే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరి దగ్గర అయినా సరే ఉండకూడదు, మన దగ్గర ఉండకూడదు. కాబట్టి ఒక నర్సు హాస్పిటల్ నుంచి మంచం తెచ్చేసుకున్నాం, ఖాళీగా ఉందని పొరికేసేసుకుని దాని మీద పడుకోండి. మధ్యరాత్రులు నల్ల ఆకారం వచ్చి తోసేస్తుంటే కింద పడిపోతుంది. ఇదేంటి ఇలా పడిపోతున్నానని మళ్ళీ మంచం మీద పడుకుంటుంది, మళ్ళీ తోసేస్తుంది. అప్పుడు సేవకుల దగ్గర వచ్చి అడిగిందంట, అయ్యా నల్లటి ఆకారం వచ్చి నన్ను తోసేస్తుందండి అని అంటే, ఆ మంచం ఎక్కడ ఉన్నాడంటే ఆ సేవకుడు హాస్పిటల్లో ఖాళీగా ఉందని తెచ్చుకున్నాను, లేదని దాని మీద అంతమంది చచ్చిపోయారు అన్నాడంట.
అయ్య బాబా దేవుడు వచ్చేసి నన్ను తోసాడని చెప్పేసి ఇంకా బాబా తీసుకెళ్ళే సూపరింటెండెంట్కి ఆ మంచాన్ని అప్పగించేసింది. ఆ రోజు నుంచి ఆమె మంచి నిద్ర దురాత్మలు ఏలుబడి చేస్తారు. ఒక వస్తువు మన దగ్గర ఉంచుకోకూడదు, దురాత్మలు ఏలుబడి చేస్తారు. కాబట్టి ఈ యొక్క అబ్రహాం కుమారుడిగా మారిపోయాడు కదా. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం ఎలాగైతే అన్ని విడిచిపెట్టి వెంబడించాడో ఇతను కూడా అలాగే విడిచిపెట్టి ప్రభుని దేవుని వెంబడించాలనుకున్న నీవు ఆయనకి ఇష్టం లేని విడిచిపెట్టకుండా నువ్వు సంపూర్ణంగా విశ్వాసంలో కొనసాగలేవు. తెలుసా మీకు ఆ విషయం? కొనసాగలేవు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి ఎవరికి మొదలుపెట్టారు? దేవుడికి మొదలుపెట్టారు. వాళ్ళ బానిసత్వం ఏంటా? బానిసత్వం జీతం ఉండదు, చాకరీ చేయాలి కదా ఐగుప్తులో. ఇంకా బానిసత్వం ఏంటంటే మీకు మట్టెము గడ్డెము ఎప్పటిలాంటి ఇటుకలు సంఖ్య తగ్గకుండా చేయాలి. ఇదేం బానిసత్వం? మట్టించి గడ్డించి అన్నీ ఇస్తే ఇటుకలు తయారు చేసి ఇస్తారు. అవి ఏమి ఇవ్వరంట, ఇటుకలు చేసి ఇచ్చారు. ఎక్కడ చేస్తారు? ఎలా చేయకపోతే కొరడాలతో కొట్టేయడం. ఇదే బానిసత్వం. ఈ బానిసత్వంలో మొదలుపెట్టారు. గట్టిగా దేవుని మొదలుపెట్టారు. ప్రభా మమ్మల్ని విడిపించవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? తన సేవకుడైన మోషేని పంపించి తన ప్రజలని ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో ఎక్కడెక్కడ వదిలేసి కదా ప్రయాణం పెట్టారు. దేవుడు చెప్పిన దేశానికి వారు ప్రయాణం పెట్టారు. ఏమైనా తక్కువైందా వాళ్ళకి? ఒక ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళు ఆహారం వండుకోక్కర్లేదు, పరలోకం నుండి మన్నా కురుస్తూ ఉండేది. ఏమండి? బట్టలు కొత్త ఏం కొనక్కర్లేదు, మనం పెట్టారు. మరి నువ్వేం విడిచిపెడుతున్నావు? దేవుడి కొరకు ఏమైనా వదులుతున్నావు అసలు? కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తుల కోసం సంతకం నేను పెట్టను, నాకు 2 లక్షలు ఇస్తాను కానీ నేను సంతకం పెట్టను. దేవుని బిడ్డలుగా మీరు అలాగే ఎప్పుడు గొడవలు పడకూడదు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. ఇష్టమైన పని. మార్క్స్ వార్త 10వ అధ్యాయం చూడండి, 50వ వచనం చూడండి. మార్కు 10:50. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయబోచున్నానని మా నడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను. అందుకే నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రియులారా, భక్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు ప్రతిరోజు కూడా ఒక బట్టను పరుచుకొని అక్కడ కూర్చుని ఆ దారిన వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుగుతూ ఉండేవాడు. అదే తన జీవితం, అదే తన బ్రతుకు, తన జీవనాధారం. అలాంటి సమయంలో మరేమైంది? ఆ దారిని యేసు ప్రభువు వెళ్తున్నారని అర్థమైంది. ఏంటనే హడావుడి? ప్రభు ఈ మార్గాన్ని వెళ్తున్నారు అనగానే ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు. వాళ్ళందరూ ఊరుకోం, ఎందుకు అలా వస్తాం అని అడగాని ఇంకా గట్టిగా కేకలు వేశాడు. ఈ తరుణం మిస్ అయితే మళ్ళీ నాకు యేసు ప్రభు వారు దొరకదు. ఈ యొక్క అద్భుతమైన తరుణాన్ని మిస్ అవ్వకూడదు. నేను ఇప్పుడే గట్టిగా అరిచి ఆయన్ని మొరపెట్టుకుంటానని ఇంకా గావు కేకలు పెట్టేశాడు. ఆ కేకలకి ప్రభువారు ఆగి అతను రమ్మని పిలిచినప్పుడు వెంటనే ఏం చేశాడంటే ముందు బట్టను పారేసి. ఏ బట్టది? రోజు భిక్షం అడిగే బట్ట. ఇక అది అవసరం ఉండదు. నాకు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు కాబట్టి మళ్ళా నేను ఈ బట్ట దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. ముందు ఆ బట్ట తీసుకున్నాడు కానీ యేసు ప్రభు పిలుస్తున్నాను అని నాకు పడేసి పరిగెత్తుకుని దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు సూటిగా అడిగాడు, నీకేం కావాలి? నాకు చూపు కావాలి అంటే వెంటనే ఆయన చూపించాడు. ఇస్తాను ఏం చేశాడు? ప్రభుని స్తుతిస్తూ యేసు వెంట వెళ్ళాను. సాక్ష్యం చెప్తూ ప్రభువుని వెంబడిస్తున్నాడు. అక్కడి నుండి కొంతమంది అద్భుతాల కోసం దేవుని దగ్గరికి వస్తారు, అద్భుతం జరిగాక వెనక్కి వెళ్ళిపోతారు. ఈ దినాల్లో స్వస్థత ప్రార్థనలు అన్నీ జరుగుతాయి.
అక్కడికి తైలాభిషేకాలకి వారాలు గుడికి వెళ్తుంటారు కదా, అవన్నీ ఇలాంటివే. అవి ఏంటంటే అద్భుతం జరుగుతుంది, జరగగానే దాంతో ఇంకా మరణాలు ఇక్కడికి రాదు. అద్భుతం అనేది ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. నీ స్వభావం మారాలి, ప్రభువు నీ హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు నీకు అద్భుతాలు, ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది నీకు తెలుసా. ప్రతిరోజు ఒక అద్భుతం. ఈ గుడ్డు భిక్షకుని యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతానికి నిజంగా ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే అతను ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు వెంట యేసుని వెంబడించారు. మన భారతదేశం నుంచి ఒక మిషనరీ విదేశాలకు వెళ్ళి సేవ చేసి సిక్కు మతం నుండి మారు మనసు. ఎవరైనా సాధు సుందర్. ఈయన మరి యేసు ప్రభు నేను తెలుసుకున్నానని కానీ వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే బీరువా చూపించి, బీరువా నిండా డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, నీకు ఒక బంధువులు ఒక అమ్మాయిని చూస్తున్నాను, నీకు వివాహం చేస్తాను, నువ్వు యేసు ప్రభుని వదిలేయాలి. ఈయన ఏం చేశాడు? నేను మీరు నాకు ఏమి ఇచ్చినా మొదలుపోయినా నేను మాత్రం యేసు ప్రభుని మొదలు. ఎందుకంటే ఆయన ఏమని చెప్పారు? నేనే మార్గములో సత్యములో జీవమును అని చెప్పాను. నాకు ఆయనే కావాలి. మీరు నాకేమీ పంపినా పర్వాలేదు, నాకు ఆయన ఉంటే చాలు అనగానే ఆయన నడపట్టి వెంటేశారు. ఆ వెంటనే పడిపోయి ఆయన వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే ఈ తండ్రి అనుకున్నాడు, మనసు మార్చుకుని వస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ ఆయన వచ్చి ఆ టేబుల్ మీద ఉన్న కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు దేవుని వాక్యం ఉంటే చాలు, ప్రభు ఉంటే చాలు. ఆయన మరణ పర్యంతం వరకు కూడా ప్రతిరోజు అద్భుతాలే తన జీవితంలో, ప్రతిరోజు అద్భుతాలే. ఒక గ్రామానికి వెళ్తే రాళ్ళు విసిరి కొట్టేసేవారు, ఒక్కొక్క గ్రామానికి వెళ్తే వాక్యం వినేవారు వాళ్ళు. ఒకసారి రాళ్ళు విసిరి తరిమేశారు. ఎక్కడ పడుకోవడానికి స్థలం లేదు. ధనవంతుడి ఇంట్లో పెరిగిన వ్యక్తి అతను, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి? రాత్రి అయిపోతే పడిపోయి ఇల్లు ఉందంట ఆ ఊరి చివర. ఆ ఇంట్లో అక్కడికి వెళ్ళి కొంచెం శుభ్రం చేసుకుని పడుకున్నాడు. బయట భయంకరమైన చలి. ఆయన దగ్గర ఉన్న ఒక షాల్ కప్పుకుని పడుకున్నాడు. చాలా వెచ్చగా నిద్ర పట్టేసిందండి. తెల్లవారుతూ ఉన్నప్పుడు ఆయన లేగుతాం ఎలా చూసినప్పుడు ఆ తెల్లవారే సమయంలో ఆయన పక్కన ఏదో మెదులుతుందండి. ఏంటో చూస్తే ఇంత లావు పెద్ద పాము పడుకున్న ఆయనతో కలిసి రాత్రి అంతా చుట్టుకుని ఆయనకేమో అది వెచ్చడానికి ఇచ్చింది, ఈయనేమో దానికి వెచ్చడానికి ఇచ్చి ఆయన నిద్రపోయారు. ఈయన తెల్లవారేసరికి అది చూసి ఆ దుప్పలు వదిలేసి పరిగెత్తి ప్రమాణ వెంటాల్సిందారు. రాత్రంతా నేను నిన్ను కాపాడలేదు, ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళి తెచ్చుకొని దుప్పలు తెచ్చుకో. ఆ దుప్పలు ఇలా విదొచ్చిగా నాకు ఉండలా పడి దాని దారిగా వెళ్ళిపోయింది. ఈయన వచ్చేసారు. అలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి ఆయన జీవితంలో. కారణం ఏంటో తెలుసా? ఆయన ఏం నేర్చుకున్నాడు? ప్రభు నేర్చుకున్నాడు. నాకు ఈ లోక సంబంధమైన ఏమి నాకు వద్దు, నాకు ప్రభు కాదు, ఆయన నాతో ఉంటే చాలు. విశ్వాసంతో బ్రతికాడు. ప్రతిరోజు ఆయన చివరికి ఎలా మారిపోయాడంటే క్రీస్తులాగా మారిపోయాడు. ఆయన క్రీస్తులాగా మారిపోయాడు. లండన్ వెళ్ళాడు ఆయన వాక్యం చెప్పడానికి. ఓకే, ఆ అడ్రస్కి వెళ్ళి ఒక ఇంటి తలుపు కడితే ఆ పని అమ్మాయి వచ్చి తలుపు తీసి చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవరో వచ్చారండి అని చెప్పి, ఎవరు అని అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఈజ్ జస్ట్ లైక్ జీసస్ అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? యేసు అనే ఉన్నాడు. గబగబా లోపల వచ్చి వెంటనే లోపలికి నేను యేసు ప్రభువు లాంటి ఆ స్వరూపం కూడా అలా మారిపోయిందంట. ఆయన స్వరూపం క్రీస్తుని కోరు. ఆయన మొత్తం సమస్య విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడు. ప్రతిరోజు కూడా ఎంతో గొప్ప దీవెనకరంగా మన దేశంలో ఆ హిమాలయ ప్రాంతాల అడవుల్లో తిరిగి ఆయన సేవా పరిచర్య ఎంతో చేశాడు. ఒకసారి తిరిగి వచ్చేస్తుంటే బాగా చీకటి పడిపోయిందండి. అక్కడ పెద్ద సరియన్ ఉంది, అది దాటి అవతలకి వెళ్ళాలి, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎలాగని వెళ్ళేది? ఆయన అడవిలో అవతల నిలబడిపోయి బాబా నన్ను అవతల చేర్చవా అని అడుగుతున్నాడు. ఎవరు వస్తారు? అర్ధరాత్రి వేళ అక్కడికి అవతల వైపు మంట వేసి ఉందంట, మంట మండుతుందండి. అక్కడ ఎవరో ఒక ఆయన ఉన్నాడండి. పర్వాలేదు నడిచి వచ్చాయంటున్నాడండి. ఆయన ఈ టైం నడవడానికి భయం.
అప్పుడు అక్కడే నేనే వస్తున్నానని చెప్పి ఆ నీటిలో నడుచుకుంటూ ఎదురుకు వచ్చి ఈ సుందర్ సింగ్ ఇలా ఎత్తుకున్నాడంట. ఆయన ఎత్తుకుని అవతలు నడుచుకుంటూ తీసుకెళ్ళి ఆ మంట మీద దగ్గర నిలబెట్టాడండి. ఆయన కొంచెం తడిసిపోయిన బట్టలు ఇలా విధించుకుంటూ ఆ మంట దగ్గర తాగుతూ నన్ను దింపున ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. ఇలా వెనక తిరిగేసరికి ఆయన లేదు. ఎవరినైనా నీటి మీద నడిచి వచ్చేసరికి ఇంకొంత యేసు ప్రభు వారు అలాంటి కార్యాలు ఎన్నో జరిగాయి ఆయన జీవితంలో. ఆయన ఈ ఆస్తి, ఈ పలుకుబడి, ఈ డబ్బు, ఈ అందం ఇవేవి నాకు వద్దు, నాకు ప్రభువే కావాలి. ఆ విశ్వాసాన్ని ప్రభు కనపరిచాడు. కాబట్టి ఆయన జీవితంలో గొప్ప మేలు చేశారు. మనం ఇంకా చూస్తే ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటాడు కదా, ఏం పేరు సమరయ స్త్రీ. ఆమె ఏమి విడిచిపెట్టింది? కొండకు విడిచిపెట్టేసింది. రోజు ఆ కొండతో వచ్చింది. మరి అక్కడికి వచ్చి నీళ్లు పట్టుకుని వెళ్ళి రోజుకి మరి పరాయి పురుషులు కలిగి పాపంలో జీవిస్తూ ఉన్న స్త్రీ ఆ రోజు యేసు ప్రభు ఉండగా అక్కడికి వచ్చింది. వచ్చి నాకు నీళ్లు కావాలి, 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె నీళ్లు చేరుకుంటుంటే ఆయన అంటాడు, వేసంటే అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? మీరు యూదులు, నేను సమరయులు, మమ్మల్ని నీళ్ళు అడుగుతారేంటి? ఆయన అంటాడు, ఈ నీళ్లు తాగేవాడు మళ్ళా తప్పికుంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు ఎన్నడూ తప్పికొన్నాడు. అంటే అయితే ఆ నీళ్ళు ఇవ్వనట్టు రోజు మీ దగ్గర రావటం లేకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, నీ భర్తను తీసుకొని రా, నీ పెనిమిటి తీసుకుని రా అంటాడు. నాకు పెనిమిటి లేడు, నువ్వు నిజమే చెప్పావు, ప్రస్తుతం ఉన్నవాడు నీ భర్త అనగా నా కొంత వదిలేసి ఊళ్ళోకి పారిపోయింది. ఊళ్ళో పాడితే ఏం చెప్పింది అందరికీ, ఇదిగో రండి, అందరూ రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన మెస్సియ కాడా, ఈయన క్రీస్తు కాడా, రండి ఒకసారి ఆయన మాటలు వినండి అన్నప్పుడు ఆ సమయ ప్రజలు అందరూ వచ్చి దేవుని వాక్యం విన్నారు. కాబట్టి ఆమె విడిచిపెట్టుకుంటా మళ్ళా ఆమె తీసుకోలేదు. ఆ జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించింది. మరి గ్రామం అంతా కూడా ఉజ్జీవింపబడడానికి ఆమె సాక్షులంతో సహాయం చేసి చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ మాట బట్టి వచ్చాం కానీ ఇప్పుడు మా మటుకు మేమే తెలుసుకున్నాం ఆ మాటలు ఎంతో జీవం ఉండడమని. ఆయన ఇంకా 2 రోజులు ఉండమని బతిమాడతారు యేసు ప్రభువుని. చూసారా, వాక్యం కోసం వాళ్ళకి ఎంత ఆశ వచ్చిందో, ఎంత ఆసక్తి వచ్చిందో. ఆయన నోట్లో వస్తున్న దైగల మాటలకి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి మరి ఎంతగానో ప్రభు వైపు తిరిగారు, వారి జీవితాలు మార్చుకున్నారు. మరి పాపంలో జీవిస్తున్న స్త్రీ మారిన వెంటనే ఆమె సాక్ష్యం విని, ఓ ఈ జీవజలం మాకు కూడా కావాలి అని వాళ్ళందరూ ప్రభు దగ్గర వచ్చారు. ఆ గ్రామం అంతా కూడా యేసును వెంబడించింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ధనమును ఆశ్రయంగా చేసుకోవద్దు, ఈ లోక సౌకర్యాలు కాదు, కానీ యేసును నీ హృదయంలో చేర్చుకుంటే మారిన నీ జీవితం నీ గ్రామానికి ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది. నీ గ్రామానికి ఎంతో ఆదర్శవంతంగా ఉంటుంది. పిల్లరా, మరి యోసేపు కూడా మనం చూస్తాం. ఆయన ఒక దేశానికి అమ్మబడ్డాడు కదా, బానిసగా. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినా కూడా అతడు విగ్రహాలు తట్టు తిరగకుండా దేవుణ్ణే వెంబడించాడు, నమ్మకంగా ఉన్నాడు. రహస్యమందు కూడా దేవునికి భయపడి పాపము చేయకుండా దేవుని కొరకు జీవించాడు యోసేపు. అందుకే దేవుడు యోసేపుని ఏం చేశాడు? ఉన్నతమైన స్థితికి లేకపోతే మొదటి నుండి యోసేపు డబ్బులు వెతకల, పరిశుద్ధతను వెతికాడు కదా, నీతి గల బ్రతుకుని కోరుకున్నాడు. పాపం చేయడము అది దేవుడికి ఇష్టం లేని పని అని దేవునికి భయపడ్డాడు. అందుకే మొదటి నుండి డబ్బులు వెతుక్కుంటూ వాళ్ళ అన్నలు ఏం చేశారు? వెండి కాసులు అమ్మేశారు కదా. కానీ వాళ్ళు ఏమైనా ఆశీర్వాదం చూసారా? కరువు వచ్చేసింది వాళ్ళు. కానీ యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, ఆశీర్వాదం. పొత్తిఫరింటిని ఆయన ఆశీర్వదించాడు. ఆ పొలమంతా ఆశీర్వదించబడ్డాది. ఆయన కలిగిందంతా ఎంతో దీవించబడింది. ఎంత గొప్ప కార్యాలు. చివరికి అతన్ని ఎంత పైకి తీసుకెళ్ళాడు దేవుడు? ఒక దేశానికి రాజు తర్వాత అధికారి, అంటే ప్రధానమంత్రి అయిపోయింది ఐగుప్తు దేశానికి. ఎంత గొప్ప వ్యాపారం చేశాడంటే కరువు సమయంలో అందరి ప్రాణాలు, మొత్తం చుట్టూ ఉన్న దేశాల ప్రాణాలు నిలబెట్టాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఆహారం దొరకాలి కదా.
వాళ్ళకి డబ్బులు ఉన్నాయని ఆహారం లేదు, 5 ఆహారం ఉంది. ఆ డబ్బులు తీసుకున్న ఆహారాన్ని వాళ్ళకి విక్రయించు. అలాగా యోసేపు దేవుణ్ణి మహిమపరచాడు. చివరి వరకు కూడా అతను ఎంతో దీవెనకరంగా బ్రతికాడు. కాబట్టి ధనమును, లోకాన్ని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏ అద్భుతాలు చూడలేరు. కానీ ప్రభువుని ప్రేమించిన వాడు, ఆయనను వెంబడించిన వాడు అవన్నీ విడిచిపెట్టేసి, అబ్రహాం ఎలా విడిచిపెట్టాడు, ఎలీషా ఎలా విడిచిపెట్టాడు, అలాగే జక్కయ్య ఎలా విడిచిపెట్టాడు, ఈ యొక్క అవన్నీ విడిచిపెట్టేసి ప్రభు తట్టు తిరిగినప్పుడు ఆయన రోజు ఒక ఆశీర్వాదంతో అందింటాం. అలాగే మన దేశానికి, మన దేశం నుండి మిషనరీగా వెళ్ళి సేవ చేసినటువంటి సాధు సుందర్ సింగ్ గారు ఎలాగ అవన్నీ విడిచిపెట్టి ప్రభువును హత్తుకున్నారు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే మరి జనములకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టి నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింప చేయగా ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రభా, నిజమే నాయన, జనములకు భూనివాసులకు తీర్పు తీర్చాను, ఏం చేయించున్నావు అని కీర్తనకారుడు రాసిన మాటల్లో ప్రభా, నువ్వు తీర్పు తీర్చడానికి వస్తే మా విశ్వాసం ద్వారా మేము మీ ఎదుట రావాలి. మా విశ్వాసం ఫలభరితంగా ఉండాలంటే డబ్బుని, ఈ లోక సౌకర్యాలని నాయన అబ్రహాం అవన్నీ విడిచిపెట్టి రమ్మంటే వచ్చాడు. నాయన వెళ్ళి నడమంటే నడిచాడు. ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా మారిపోయాడు తండ్రి. మేము కూడా నీ మాట విని నీకు లోబడి నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళి ఆయన ధనమును ఆశ్రయంగా చేసుకొని డబ్బును వెతికే వారముగా కాక నిన్ను వెతికే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభు. దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు దీవెనకరంగా చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. మా ఇంట్లో ప్రభు, మా గృహంలో ప్రభు, మా పిల్లల్ని, మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంకా అన్ని సంబంధమైన పద్ధతులు మా చెయ్యును కట్టుకుని వాటిలో వెంబడిస్తూ నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని దర్శించవా, నీ యొక్క హస్తమును చాపి మాలో ఒక్కొక్కరిని మీరు దీవించి నడిపించండి. ఈ వాక్యాన్ని మీరే ఫలింపు చేయండి. యేసు క్రీస్తు ప్రభువులో అడుగుతున్నాను తండ్రి.